అలాగే జామ అప్పలరాజు గారు 10,000 తత్సహాయం చేశారు. అలాగే ఎన్ఏఎన్ రాజు గారు 10,000 తత్సహాయం చేశారు. కృష్ణ గారు సిటిఓ ఎవరు నెక్స్ట్ చెప్పలేండి. మా తాతగారు చింతల అబ్బస్వామి గారి మనవడు చింతల ప్రసాద్ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. క్యాష్ మరియు నోట్బుక్స్ అలాగే నగదు బహుమతి షీల్డ్ దగ్గర ఉన్నారు. ఈ 60 మందికి ఈరోజు సన్మానం జరుగుతుంది. నా పేరు బొర్ర మధుసూదన్. నేను అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా శాఖ అడహాకిబాడి ఆధ్వర్యంలో ఈరోజు పీఈటీ యొక్క జోనల్ స్థాయి సమావేశాన్ని మరియు స్వర్గీయ శ్రీ గ్రోస్ గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని ఈ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవానికి జూన్ 28వ తేదీన అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు జోనల్ స్థాయి సమావేశాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు మేము గత 6 సంవత్సరాలుగా మా కులానికి చెందినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి సదాశయంతో, సత్సంకల్పంతో మేము గోల్డ్ మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. స్వర్గీయ శ్రీ గ్రోస్ గోపాలయ్య గారి పేరు మీదట ఈరోజు నగదు ప్రోత్సాహకాలు, గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ మెమోంటోస్ కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మా పీఈటీ జోనల్ స్థాయి సమావేశానికి ఈ 11 జిల్లాలకు చెందినటువంటి జిల్లా శాఖల పీఈటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు హాజరయ్యారు. మా విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా విశేష సంఖ్యలో హాజరు కావడం జరిగింది. అంటే కుల సేవలో మా కులానికి చెందినటువంటి పెన్షనర్స్ని, ఎంప్లాయీస్ని, టీచర్స్ని భాగస్వామ్యులు చేయాలనేటువంటి సదాదృశ్యంతో ఈరోజు మనం పీఈటీ జోనల్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ లక్ష్యాలని, ఆశయాల్ని తీర్మానించుకున్నాము. భవిష్యత్తు కార్యాచరణని, విధి విధానాల్ని రూపకల్పన చేసుకోవడం కూడా జరిగింది. ఇక ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మా కులానికి చెందినటువంటి పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ యొక్క డేటా కలెక్షన్ జరుగుతుంది. మా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాలతో పాటు ఈ పీఈటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు మరియు టీం అంతా కూడా భాగస్వాములై భవిష్యత్తులో కుల సంక్షేమం కోసం, కులస్తుల ప్రయోజనాల పరిరక్షణ కోసం పీఈటీ కూడా భాగస్వాములై ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని ఈ ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు మా కుల విద్యార్థులను ప్రోత్సహించాలని మేము వీళ్ళందరినీ ఈరోజు సమీకరించుకొని, ఆహ్వానించుకొని గోల్డ్ మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. అంతేకాకుండా గతంలో ఉన్నత ఉద్యోగాలు సాధించినటువంటి మా కులానికి చెందినటువంటి అచీవర్స్ అందరికీ కూడా జాతి రత్నాల పేరుతో మేము సన్మానించుకుంటా ఉన్నాం. ఇది ఈరోజు జరిగినటువంటి కార్యాచరణ. అయితే మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకునేది ఏంటంటే, అయ్యా మీ గత పరిపాలనా కాలంలో మా కులానికి గాండ్ల తెలుగుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ పునరుద్ధరించి విధులతో కూడినటువంటి బాడీని ఏర్పాటు చేసినట్లయితే ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటామని సవినయంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కల్లేపల్లి కురుమనాథు, అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం హానరబుల్ ప్రెసిడెంట్ మరియు విశాఖపట్నం జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం యొక్క ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ఎడ్హాక్ కమిటీకి. మరి ఈరోజు మేము ప్రతి సంవత్సరం లాగే శ్రీ గ్రోస్ గోపాలయ్య గారి ప్రతిభా పురస్కారాల అవార్డ్స్, అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి ప్రతిభా పురస్కారాలు 10th క్లాస్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి దగ్గర 60 మంది స్టూడెంట్స్కి మేము మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ మీటింగ్కి పీఈటీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ విభాగం ఒక ఏర్పరిచి రాష్ట్రమంతటా ఇది ఏర్పడింది. ఇప్పుడు ఈరోజు ఈ జిల్లాలో జోన్ 1 అంటే ఈ 11 జిల్లాలు, నార్త్ సైడ్ ఉన్న 11 జిల్లాలతో కలిపి కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దగ్గర ఒక 600 మంది ఈ మీటింగ్కి హాజరవడం జరిగింది. మరి వాళ్ళ విధి విధానాలు కూడా ఇప్పుడే అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. విధి విధానాలు ఫార్మ్ చేశాము. మరి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క పురోగతి కోసం అని చెప్పి ఈ ప్రోత్సాహక బహుమతులన్నీ ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఒక విధంగా ఇన్స్పిరేషన్ క్రియేట్ చేద్దామని. అదేవిధంగా మా కమ్యూనిటీకి మరి మా ఎప్పటి నుంచో మేము కోరుకున్న కార్పొరేషను అది చేయమని చెప్పి మీ ద్వారా, మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది.
మరి అదేవిధంగా మన క్యాపిటల్ రాజధానిలో కొత్త అమరావతిలో ఒక ఎకరా 1 ఏకర్ ల్యాండ్ మన కమ్యూనిటీ హాల్కి మా కమ్యూనిటీకి ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. మరి ప్రతి జిల్లాలోనూ ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ కేటాయించవలసిందిగా కూడా జరిగింది. మరి అదేవిధంగా దేవాలయాల్లో మేము నూనె గానుగులు చేస్తాము కాబట్టి ఆ నూనె సప్లై చేయడానికి మాకొక్కరికి అనుమతి ఇచ్చేటట్టు మరి దేవాదాయ శాఖలో దేవాలయాల్లో ఒక మెంబర్షిప్ కూడా మా కమ్యూనిటీకి అలాట్ చేయమని కోరడం జరిగింది. మరి అదేవిధంగా మేము చేస్తున్న మా కులవృత్తి గానుగా ఆయిల్ తయారు చేయడము, మరి మాకున్న అందులో ఉన్న ఎలక్ట్రిక్ గానుగులకి సబ్సిడీ ఇవ్వమని చెప్పి కూడా కోరడం జరిగింది. మీ ద్వారా ఇవి గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని గుర్తిస్తారని తదనుగుణంగా యాక్షన్